అందరికీ నమస్కారం. పులివెందుల శాసనసభ్యుడు 4 రోజుల క్రితము పత్రికా సమావేశం పెట్టి మీడియా మిత్రులతో అందరితో కూడా కొన్ని నీతి వాక్యాలు చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని హితబోధనలు కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా ముమ్మాటికి కూడా మా పార్టీ అని ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ పేరు వైఎస్ఆర్ పార్టీ కాదు, ముమ్మాటికి ఇది గొడ్డలి పార్టీ అనేటువంటి దాన్ని మేము నామకరణం చేసినామని చెప్పాము. ఎందుకు చేసినామని చెప్తే గత 5 సంవత్సరాలకే జరిగినటువంటి పరిణామాలు కానీ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డిలో చూస్తున్నటువంటి ఒక ప్రవర్తనను కానీ వారు అనుసరిస్తున్నటువంటి ప్రతి విధానాన్ని కూడా చూసిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ ముమ్మాటికి గొడ్డలి పార్టీ అని చెప్పడం జరిగింది. దాని దృష్టిలో ఉంచుకొని దాని మీద వివరణ ఇస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అనేకమైనటువంటి సందర్భాలలో ఆ సందర్భంలో మాట్లాడినటువంటి ఏ ఒక్క వాక్యము కానీ ఒక్కటి కానీ నిరూపణ లేని ఆధారాలు లేని మాటలు మాట్లాడారు. ఈరోజు ఎందుకు చెప్తున్నాము వైఎస్ఆర్ పార్టీ గొడ్డలి పార్టీ అంటే, మీరు ఆ రోజు సొంత బాబాయిని చంపిన తర్వాత, గొడ్డలితో చంపిన తర్వాత పులివెంద ప్రజలు సొంతము నీ చిన్నాన్న గారి కూతురు అక్కడ స్థానికంగా ఉండే ప్రజలు అందరూ కూడా ఇది హత్య చేశారు గొడ్డలితో అని చెప్పినప్పుడు నువ్వు ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఆ రోజు ఏ విధంగా కూడా స్పందించలేదు. ఆఖరికి వివేకానంద రెడ్డిని హత్య చేసినది చంద్రబాబు నాయుడు. ఆ విధంగా చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు హత్య చేసినాడని చెప్పి అబద్ధపు ప్రచారం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజుడికి 5 సంవత్సరాలు జరిగింది. 5 సంవత్సరాలు అతని పరిపాలనలో ఒక్క రోజున తన బాబాయిని చంపిన వ్యక్తుల మీద కానీ వేరే వారి మీద కానీ ఏ రోజైనా చర్యలు తీసుకోవడం కానీ మీద ఎప్పుడైనా మాట్లాడావా? ఆఖరికి అంతకుముందు సిబిఐ విచారణ కోరినటువంటి జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వం వస్తానే అవసరము లేదని చెప్పి చెప్తాడు. సిబిఐ అధికారులు ఉంటే సిబిఐ అధికారులోనే ఇంతవరకు దేశ చరిత్రలు ఎవరు కేసు పెట్టకపోతే అక్కడ ఉన్నటువంటి విచారణ చేస్తున్నటువంటి ఎస్పీని కూడా బెదిరించినటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి మీరు ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులు ఆ రోజు చేసినారు. మీరు కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ ఉన్నారు. వివేకానంద గురించి చిన్న పిల్లవాడికి కూడా తెలుసు ఎవరు చంపించారంటే గొడ్డలితో జగన్మోహన్ రెడ్డి పిల్లలు వారి యొక్క బంధువులే చంపించినారనేది కూడా అందరూ కూడా చెప్తా ఉన్నాము. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద నిందలేస్తా ఉన్నారు. నేను ఈరోజు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీరు అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల కాలంలో కానీ 5 సంవత్సరాల కాలంలో మీరు ఎన్ని గ్రామాలలో ఎన్ని హత్యలు జరిగినాయి, ఎంతమంది కాళ్ళు చేతులు ఎరగొట్టారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తుల మీద ఏ సంబంధము లేని వ్యక్తులు ఏ చిన్న దాంట్లో కూడా ఏదో చిన్న న్యూసెన్స్ కేసులు జరిగితే న్యూసెన్స్ కేసును హత్యా ప్రయత్నం కింద అటెంప్ట్ మర్డర్ కింద కేసులు పెట్టింది మీరు కాదా అని అడుగుతా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు రికార్డు చూద్దాము. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్ని రికార్డులలో అటెంప్ట్ మర్డర్ కేసులు ఎక్కడ జరిగినాయి, ఈ 2 సంవత్సరాల తర్వాత ఏం జరిగాయి, మీరు గతంలో 5 సంవత్సరాలు చేసిన హత్యలేంటి, అదేవిధంగా పెట్టినటువంటి ఎస్సీ ఎస్టీ కేసులు ఎన్ని పెట్టారు, రౌడీ సీట్లను ఎంతమంది పేర్లు పెట్టారో ఒక్కసారి రికార్డు చూద్దాం, తెలుస్తుంది. అంటే ఏ ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉందనేది ప్రజలకు తెలుసు. నిన్ను ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు, ఇన్ని సామెతలు చెప్తా ఉన్నావు. 151 సీట్ల నుంచి 11 సీట్లకే నేను మిగిల్చారంటే ప్రజలు నీ యొక్క మనోభావాలు ఏమిటాయి, నీ చరిత్రను కూడా ప్రజలు నీ నడివడికన 5 సంవత్సరాల కాలంలో నువ్వు చేసినటువంటి అరాచకము, నువ్వు చేస్తున్నటువంటి అరాచకము, ఆ అరాచకాలను చూసిన తర్వాతనే నిన్ను 151 నుంచి 11కు దింపినారే, ఇంకా నీకు మాట్లాడుతున్నావా అని అడుగుతా ఉన్నాను. నీ స్వభావం ఏంటి? ఒక ప్రజావేదిక, ప్రజల సొమ్ము అంటే ప్రజల సొమ్మును ప్రజావేదికను ఎవరైనా ఒక మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తివి ఒక మంచి ఆలోచనలతో ప్రజలకు మేలు చేసే విధంగా
ఈ యొక్క ప్రజలకు మరి న్యాయం జరిగే విధంగా మాట్లాడాల్సింది పోయి ఆ ప్రజావేదికలో కూర్చొని అట్టహాసాలు వికటట్టహాసాలు చేస్తూ ఇక్కడి నుంచే మొదలు పెడుతున్నాను నేను అరాచకాన్ని, ఇక్కడి నుంచే నేను పెడుతున్నాను అరాచకం, ఏ విధంగా చేస్తాను దీన్ని పగలగొట్టి చూపిస్తానని. ఏమి నీకు వచ్చింది నీకు ఆ ప్రజావేదికను కూలిస్తే? ఆ ప్రజావేదికను కూల్చడం ద్వారా నీకు వచ్చిన లాభం ఏంటి? ప్రజలకు ఒరిగినది ఏంటి? నువ్వు తీసుకున్న పాలసీలు ఏమైనా ఫాలో అయినావా అని అడుగుతా ఉన్నాను. అంటే నీ యొక్క స్వభావం, క్రిమినల్ స్వభావం కావచ్చు, రాక్షస స్వభావం కావచ్చు, నీ మనస్తత్వం అక్కడే తెలిసిపోతా ఉంది నీవు ఎట్లా విధంగా చేస్తావో. అందుకే ప్రజలు చూశారు ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి, ఏ విధంగా ఉండాలి అనేటువంటిది నీ క్రూరమైన స్వభావం. ఏ నాయకుడు కూడా ప్రజల సొమ్మును, ప్రజలతో కట్టినటువంటి భవనాలను అవసరమైతే ఎక్కడైనా రోడ్డు వైండనింగ్లోనో ఇంకొక దాంట్లోనో ఎక్కడైనా రోడ్డు వైండనింగ్లు కానీ అవసరమైన చోట చేస్తారు. కానీ ఒక ప్రజావేదికను ప్రజలకు సమస్య, ప్రజలు కూర్చొని మాట్లాడేదాన్ని ఈరోజు మీరు కూల్చేసినవంటి నీ స్వభావము, ఈ ఫ్రాక్షన్ స్వభావం కానీ క్రూర ముఖత్వం మా ముఖము కాదా అని తెలియజేస్తా ఉన్నాను. అంత ఎందుకు ఇప్పుడు ఒక ప్రజలు చూస్తా ఉన్నారు. దేశంలో ఏ ప్రధానమంత్రికి లేదు, ఏ ముఖ్యమంత్రికి లేదు, ఇంటి చుట్టూ నువ్వు పెట్టుకునేటువంటి ఇనుప కంచె ఏ విధంగా నువ్వు పెట్టావో, ఎన్ని అడుగులు పెట్టావో దాన్ని కూడా ఒక చర్చలో భాగమైంది. ఏ ప్రభుత్వ అధినేతకు కూడా లేదు, ముఖ్యమంత్రి గారికి కూడా లేదు, ఇది గతంలో ఏ ఇండియాలో ప్రధానమంత్రికి సైతం లేదు, రాష్ట్రపతికి కూడా లేదు. ఇంటి చుట్టూ ఇనుప కంచె చేశావంటే నీలో అభద్రతా భావం ఉంది. ఎందుకు నీలో అభద్రతా భావం ఉందంటే నువ్వు చేసినటువంటి హత్యలు కావచ్చు, ఎన్నో కుటుంబాలను నాశనం చేశారు కాబట్టి ఆ కుటుంబాలలో ఎక్కడైనా ఏదైనా చేస్తారో అనేటువంటి ఒక అభద్రతా భావంతో ఇప్పటికి కూడా బతుకుతా ఉన్నావు. అంత ఎందుకు నీ స్వభావం ఏ విధంగా తెలిసిపోతుంది. నువ్వు క్యాన్వాయ్ పోతుంటే నీ కారు కింద ఒక మనిషి, నీ అనుచరుడు, నీ పార్టీకి సంబంధించిన వాడు పడితే టైర్ల కింద నలిగిపోతే ఆ మనిషిని తీసుకుని ఇసిరి పక్కకు పడేసిపోయినటువంటి స్వభావం కాదా మీది, మీ కార్యకర్తలది? ఏ విధంగా చెప్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారు? మళ్ళీ నువ్వు కూడా వచ్చి నీతులు చెప్తున్నావు. నువ్వు నీతులు చెప్పేటువంటి కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఒక్కటే ఇక్కడ రాజారెడ్డి గారిలో ఉండేటువంటి DNA, రాజారెడ్డి గారిలో ఉండేటువంటి క్రూర స్వభావాలు ఏవి ఉన్నాయో ఆ క్రూర స్వభావాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చాయి. ఆయన చేసేటువంటి అకృత్యాలని గతంలో రాజారెడ్డి ఏ విధంగా చేశాడో పులివెందుల చుట్టుపక్కల కానీ కడప, అనంతపూర్ జిల్లాలో అందరికీ కూడా ప్రజలకు తెలుసు. అక్కడ ఉండేటువంటి ప్రశాంతమైన జీవితాలలో చిచ్చులు పెట్టాడు, ఫ్యాక్షన్ రెచ్చగొట్టారు. ఇప్పటికీ నువ్వు మాట్లాడుతున్నావు, ఏ విధంగా మాట్లాడుతున్నావు? బెదిరించే దూరంలోనే మాట్లాడుతూ ఉన్నావు. నీ తండ్రి నీ యొక్క రాజారెడ్డి స్వభావాలని పుణికిపుచ్చుకునేటువంటి నాయకుడివి నువ్వు. ఇప్పటికీ కూడా నువ్వు మాజీ ముఖ్యమంత్రి అయినావు, అయిన తర్వాత కూడా ఏమంటున్నావు? పరిశ్రమలు ఎవడైనా పెడతాన్నారు, నేను వస్తాను, మళ్ళీ నేను వచ్చిన తర్వాత జైల్లో పెడతాను అంటే ఎవరైనా ఒక కాంట్రాక్ట్ చేస్తే జైల్లో పెడతానంటావు. PPP మోడల్ ఎవరైనా తీసుకొస్తే మెడికల్ కాలేజీకి సంబంధిస్తే వాళ్ళను ఎవరైనా పెడతానంటావు. పరిశ్రమలు ఎవరైనా కొత్తగా వచ్చి ఏమైనా మేము ఇచ్చేటువంటి సబ్సిడీలు కానీ ఇన్పుట్స్ కానీ పెడితే ఈ రోజు వేల మంది, చాలా వందల మంది కూడా ఈరోజు CII మీటింగ్లో ఈరోజు చేసుకునే వాళ్ళందరినీ కూడా బెదిరించే ధోరణిలో మాట్లాడుతూ ఉన్నాం. పరిశ్రమలు పెడితే నేను వచ్చిన తర్వాత అంతూ తేలుస్తా, జైల్లో పెడతా. అయ్యా నీకు జైల్లో ఉండేది ఇష్టం కాబట్టి, నువ్వు ఎన్నో రోజులు జైల్లో ఉన్నావు కాబట్టి నీ లెక్కన అందరూ జైల్లో ఉండాలని ఎందుకు కోరుకుంటారు? జైలు పచ్చివి కాబట్టి నువ్వు జైల్లో అందరినీ పెడతారంటే ఎవరు కూడా ఒప్పుకోరు ప్రజాస్వామ్యంలో. వాళ్ళను ఎవరైనా పెడతారంటావు. పరిశ్రమలు ఎవరైనా కొత్తగా వచ్చి ఏమైనా మేము ఇచ్చేటువంటి సబ్సిడీలు కానీ ఇన్పుట్స్ కానీ పెడితే ఈ రోజు వేల మంది, చాలా వందల మంది కూడా ఈరోజు CII మీటింగ్లో ఈరోజు చేసుకునే వాళ్ళందరినీ కూడా బెదిరించే ధోరణిలో మాట్లాడుతూ ఉన్నాం. పరిశ్రమలు పెడితే నేను వచ్చిన తర్వాత అంతూ తేలుస్తా, జైల్లో పెడతా. అయ్యా నీకు జైల్లో ఉండేది ఇష్టం కాబట్టి, నువ్వు ఎన్నో రోజులు జైల్లో ఉన్నావు కాబట్టి నీ లెక్కన అందరూ జైల్లో ఉండాలని ఎందుకు కోరుకుంటారు? జైలు పచ్చివి కాబట్టి నువ్వు జైల్లో అందరినీ పెడతారంటే ఎవరు కూడా ఒప్పుకోరు ప్రజాస్వామ్యంలో. పరిశ్రమలు కూడా భయపడిస్తున్నావు. ఇప్పటికీ కూడా ఒక ఫ్రాక్షనిజం దృష్టిలోనే, ఒక దుర్మార్గపు ఆలోచనతో, ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పెట్టుబడులు, అదేవిధంగా సంక్షేమ పథకాలు, ఈరోజు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ ఆర్థికంగా మాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమాన్ని ఇస్తున్నాం, అదేవిధంగా అభివృద్ధి చేస్తున్నాం. ఏదైతే మా యువ నాయకుడు చెప్పినటువంటి 20 లక్షల ఉద్యోగాల కోసం రాత్రింబవళ్ళు కష్టపడి ఈరోజు ఎక్కడైనా పరిశ్రమలు వస్తున్నాయంటే
ఆ పరిశ్రమల వారి దగ్గరికి పోయి సంప్రదింపులు చేసి రండి మా రాష్ట్రానికి, ఈ రోజు పరిశ్రమలు పెట్టండి, పరిశ్రమలకు మేము తోడుగా ఉంటామని చెప్తే మేము వెల్కమ్ చెప్తే నువ్వు భయపడిచి పారిపోవాలని చూస్తా ఉన్నావు. నువ్వు ఎన్ని చెప్పినా కానీ కూడా పరిశ్రమల పట్ల ఆకర్షితులయ్యారు. ఈ రోజు పెద్ద పెద్ద కంపెనీలు మా దగ్గరికి వస్తూ ఉన్నాయి. యువత ఉద్యోగాల కోసం కూడా ఇప్పటికీ 6 లక్షల ఉద్యోగాలకు పైన పరిశ్రమల ద్వారా వస్తున్నాయి. ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారం మేము ప్రతి అందరికీ కూడా అవకాశం కల్పిస్తా ఉన్నాం. నువ్వు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఈ గొడ్డలి పార్టీని మళ్ళీ ఏదో మేము వస్తే ఏదైనా చేస్తాం, మేము వస్తే, నువ్వు వచ్చేది ఎప్పుడు, సచ్చేది ఎప్పుడు? నువ్వు వస్తావని కలలుగానే ఉండు. 151 నుంచి 11కు వచ్చావు, ఇంకా కలలుగానే మిగిలిపోవాలా అని చెప్తా ఉన్నావు. ఈ రోజు ఎప్పుడో జరిగినటువంటి వైఎస్ఆర్ మరణించారు. 17 సంవత్సరాల కింద వైఎస్ఆర్ రాజశేఖర్ గారు మరణిస్తే దానికి ఈ రోజు 17 నువ్వు 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నావు. గతంలో మీ ప్రభుత్వాలే ఉన్నాయి, కాంగ్రెస్ ప్రభుత్వాలు. చనిపోయిన 17 సంవత్సరాల తర్వాత ఈ రోజు వచ్చి ఏం చెప్తాడు? మా నాన్న హత్యకు కూడా కారణములో 2 రోజుల ముందు అసెంబ్లీలో ఏదో ఛాలెంజ్ చేశాడు. ఆ ఛాలెంజ్ లో నాకు ఇప్పుడు అనుమానం వస్తుంది వాళ్ళ నాయన. 5 ఏళ్ళు నిద్రపోయావా? ఆ రోజు నువ్వే ఏం చెప్పావు? రిలయన్స్ వాళ్ళ మీద దాడులు చేశావు, రిలయన్స్ వాళ్ళ మీద అభియోగాలు మోపావు. ఏ రిలయన్స్ వాళ్ళ మీద అభియోగాలు మోపావో ఆ రిలయన్స్ వారిని మళ్ళీ ఈ రోజు నువ్వు వాళ్ళ ఇంట్లో పదవులు ఇచ్చావు. రిలయన్స్ వారికి అదే రిలయన్స్ అధిపతికి తీసుకొచ్చి ఇంట్లో బ్రహ్మాండమైనటువంటి భోజనం పెట్టావు. మరి నీకు ఎక్కడ ఒక్కటైనా స్థిరత్వంగా మాట్లాడుతున్నావు? ఒక అపరిచితుడు ఏ విధంగా ఉంటాడో, అపరిచితుడు ఏ విధంగా మాట్లాడతాడో అపరిచితుడు మాదిరిగానే మాట్లాడుతున్నావు తప్ప ఒకదానికి ఒకటి పొంతన లేదు. నీలో అభద్రతా భావం భయం అయిపోయింది. తెలుగుదేశం స్టాండర్డ్ అయిపోయింది. కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోలేము. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం మేమంతా కూడా చిన్న చిన్న స్పర్ధలు ఎక్కడైనా ఏమైనా ఉన్నా కానీ కూడా జనరల్ గా ఏదైనా కుటుంబం అంటే ఉంటాయి. ఈ రోజు మేము బీజేపీ కూటమి యొక్క జనసేన అంతా కూడా చేస్తా ఉన్నాము. మేము కలిసికట్టుగా ఈ రోజు పరిశ్రమలు తీసుకురావడంలో కానీ, సంక్షేమం ఇవ్వడంలో కానీ, అభివృద్ధిలో చేయడంలో కానీ ఒకరికొకరి కూర్చొని మాట్లాడుతూ ఉంటే దాన్ని ఓర్వలేక మా మధ్యలో చిచ్చుడు పెట్టడానికి ఈయనకు ఫోన్ చేసి ఆ నాగేశ్వరరావు చెప్పినాడంట. అమిత్ షా, ఆ నాగేశ్వరరావు గారికి అమిత్ షా ఫోన్ చేసి ఇట్లా పవన్ ని పిలిపించేసినాను, వేకి పడేసినాను, ఆయన ఎప్పుడైనా లాంగ్ ఫ్రెండ్ అతని, ఇదంతా ఇన్సైమ్ ఫ్రెండ్ అని ఆ అమిత్ షా గారు చెప్పారు. ఈ నాగేశ్వరరావు చెప్పినాడు. ఆయన చెప్తారు, ఈయన బయటకు వచ్చినాడు. ఏం మ్యాచ్ ఫిక్సింగ్ రా భయ్? ఎట్లా మ్యాచ్ ఫిక్సింగ్? ఎవడు చేయడు మ్యాచ్ ఫిక్సింగ్? ఇట్లా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఉన్నారా నీకు? కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా కూడా నువ్వు చేసినటువంటి నిజం చేస్తారు, ఆరోపణలు ఏమై ఉంటారు. ఈరోజు ఏది జరిగినా కానీ కూడా ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉంది, ప్రజలు సంతోషంగా ఉన్నారు. నువ్వు ఏదైనా మేము ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని కూడా సంక్షేమం అభివృద్ధిని 2 సమానంగా తీసుకెళ్తున్నాం ప్రజలకు. నిరంతరము మేము ప్రజల మధ్యలో ఉండమని మా నాయకుడు చెప్తా ఉన్నారు. ప్రతి 1వ తేదీన మేము ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఆ డేట్లకు ఇచ్చిన ప్రకారం ఇస్తా ఉన్నాం. అదేవిధంగా నీరు ఏ విధంగా ఇవ్వాలని చెప్పేటువంటి ఒక క్యాలెండరు నీటిపారుదల శాఖ కూడా విడుదల చేసింది. కాబట్టి ఈ రోజు ఒక హత్యా రాజకీయాలకు, హత్యలకు గుర్తింపబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీని కానీ, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గురించి కానీ, కూటమిలో ఉన్నటువంటి నాయకుల గురించి కానీ, మా యువ నాయకుడు లోకేష్ బాబు గురించి కానీ అర్హత లేదు. ముమ్మాటికి గొడ్డలి పార్టీ ప్రజలు గొడ్డలి పార్టీని దగ్గరికి కూడా రాగారు. ఎందుకంటే ఆ గొడ్డలి ఎవరి మీద ఏటుపడుతుందో తెలియదు. గొడ్డలికి ఎవరి మీద ప్రేమ ఉండదు. తన పరాపరాని ఎవరున్నారు? పేదవాడి మీదైనా గొడ్డలి పోతుంది, ధనికుడి మీద పోతుంది, వ్యాపారస్తుడి మీద పోతుంది, ఇన్వెస్ట్మెంట్ పెట్టేటోడి మీద పోతుంది, ఆఖరికి అధికారుల మీదకి కూడా పోవడానికి ఆ రోజు ఎవరు వెనకాడదు ఆ గొడ్డలి పార్టీ. కాబట్టి గొడ్డలి పార్టీని నమ్మే పరిస్థితుల్లో లేరు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇంకా ఈరోజు మేమైతే చెప్పినటువంటి ప్రతి విషయాన్ని, సంక్షేమ పథకాలను, అభివృద్ధిని రాష్ట్రంలో త్వరలోనే సెలబ్రేషన్స్ చేసుకోపోతున్నాము. అదేవిధంగా రేపు వర్చువల్ గా జరిగేటువంటి మహానాడును కూడా విజయవంతం చేస్తున్నాము. క్లస్టర్ వారీగా కూడా వాటన్నిటిని కూడా అప్పటికే ఏర్పాట్లను కూడా కంప్లీట్ చేసి బ్రహ్మాండంగా ఈ యొక్క వర్చువల్ ద్వారా మహానాడు కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి మీకు అందరికీ మరొక్కసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం.
ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ నెదర్లాండ్స్ అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్. గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 9063078981, 08514359702.